తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే ఆశావాహులు, అలాగే సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా పోటీ చేసే ఆశావాహులు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మేము ఎప్పుడు పోటీలో ఉండబోతున్నాం అని చెప్పేసి చాలా మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ ఎన్నికలు ఈ రోజా రేపా పెట్టబోతుందని చెప్పేసి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టని పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే, కాంగ్రెస్ లో ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు ఇస్తాం, 42% డిక్లరేషన్ అమలు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సోనియా గాంధీ కూతురు అలాగే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ ఏదైతే కామారెడ్డికి తీసుకెళ్లి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ 42% రిజర్వేషన్లు అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఈ 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఇటు బీసీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రోజుకొక సమావేశం అన్న ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఇటు బీజేపీకి కావచ్చు అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటికీ ఇటు బీజేపీ ఏం చెప్తా ఉందంటే, దీన్ని 42% అనేది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు, 50%కి మించకూడదు, కాబట్టి ఇది 9వ సవరణలో చేర్చడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులందరూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ అదే బీజేపీ అలా చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇక్కడ గవర్నర్ దగ్గర అయిపోయింది, మీరు ఖచ్చితంగా బీజేపీతో పోరాటం చేయాలి, మీరు మేము కలిసి అందరం బీజేపీతో పోరాటం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సార్లు చెప్తూ వచ్చింది. అలాగే తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా బీసీ బంద్ కూడా పిలుపునిచ్చారు. కానీ ఈ బీసీ బంద్లో అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని సామాజిక వర్గాలు పాల్గొన్నాయి. బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు, కాంగ్రెస్ పాల్గొన్నది, బీజేపీ పాల్గొన్నది, అలాగే సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఎక్కడ లోపం ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఆగిపోయిందేమో 9వ సవరణలో ఈ బీసీ రిజర్వేషన్లు పెట్టకపోవడం వల్ల గవర్నర్ దగ్గర ఆగిపోయింది. గవర్నర్ సంతకం చేస్తే బీసీ రిజర్వేషన్లు అమలైపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమలవుతూ వెళ్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ సవరణను ఒప్పుకోవట్లేదు. కాబట్టి మేము ఓన్లీ పార్టీ వైజ్గా ఇప్పుడైతే ఎలక్షన్స్ జరగనివ్వండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్లు ఇస్తాం, అలాగే రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా బీజేపీతో అందరం పోరాటం చేద్దాం, అందరం ఖచ్చితంగా గలం విప్పుదాం, బీసీ నాయకులం అందరం కలిసి అన్ని పార్టీల వల్ల బీజేపీన పెద్ద ఎత్తున కూడా దండయాత్రకు వెళ్దాం, ఏదైతే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో కూడా ప్రోగ్రామ్ చేద్దాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉంది. ఇప్పటికైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పటికే ఒక డేట్ ప్రకటించింది. డేట్ ప్రకటించి 3 విడతలుగా ఈ రోజు ఇన్ని స్థానాలు ఉన్నాయి, ఇన్ని ఎంపీటీసీ, ఇన్ని జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, ఇంత రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని చెప్పేసి ఏ ఊర్లో ఏ రిజర్వేషన్, ఏ ఊర్లో బీసీ రిజర్వేషన్లు ఏమున్నాయి, ఏ గ్రామంలో సర్పంచ్ ఏ రిజర్వేషన్ ఉంది, వార్డ్ మెంబర్కి ఏ రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా గత 2-3 నెలల క్రితమే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి నోటిఫికేషన్ అయితే ఈసీ విడుదల చేసింది. ఇప్పటికీ పెద్ద ఎత్తున బీసీ నాయకులు లేదు, మాకు ఖచ్చితంగా పార్టీ పరంగా కాదు, మాకు రాజ్యాంగ పరంగానే కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు, గలవిప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, మేము మీ కోసం మళ్ళీ పోరాటం చేస్తాం, ఇప్పుడైతే ఎలక్షన్లు సాగనివ్వండి, పార్టీ పరంగా తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున కూడా లేదు, మాకు ఖచ్చితంగా రాజ్యాంగ పరంగానే కావాలని చెప్పి బీసీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం ఈ నెల 24న 26న నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈసీకి ఈ నెల 24న కూడా నివేదిక ఇవ్వనుంది. 26 నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, 26 నుంచి డేట్స్ ప్రకటించండి, మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరు ఇన్ఛార్జీలు కూడా ఈరోజు వెళ్ళి నివేదిక 24 తారీఖున వెళ్ళి నివేదిక ఇవ్వనున్నారు. 26 తేదీ నుంచి దీనికి స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికైతే వచ్చే నెల 11, 14, 17 ఈ 3 రోజుల్లో 3 విడతలుగా కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ వార్డ్ మెంబర్ సంబంధించిన ఎన్నికలు కూడా ఈ 3 విడతల్లో ఉండబోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సమాచారం అయితే అంతా ఉంది. ఖచ్చితంగా ఈ డేట్స్ మాత్రం మార్చబడవు, బీసీ నాయకులు అంతా ఖచ్చితంగా పార్టీ పరంగా తీసుకొని రాజ్యాంగ పరంగా మనం మళ్ళీ పోరాటం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. లేదు, మాకు ఖచ్చితంగా రాజ్యాంగ పరంగానే కావాలని చెప్పి బీసీ నాయకులు మాట్లాడుతారు. ఇప్పటికైతే డేట్స్ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే రాష్ట్రంలో మొత్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే 12,733 గ్రామ పంచాయతీల్లో అందులో 42% రిజర్వేషన్ ప్రకారం 5,348 మాత్రమే బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ల ప్రకారం
1,12,474 వార్డు మెంబర్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,12,474 వార్డు మెంబర్లు ఉంటే అందులో ఏదైతే పార్టీస్ అన్నటువంటి 42% రిజర్వేషన్ల ప్రకారం మొత్తంగా 47,239 42% రిజర్వేషన్ల ప్రకారం 47,239 మాత్రమే నిర్ణయించింది. అంటే దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ ఆల్రెడీ ఖరారు చేసేసింది. 42% రిజర్వేషన్ల ప్రకారం బీసీలందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా దీనికి సంబంధించి రిజర్వేషన్లు కూడా ప్రకటించేసింది. మరి ఇంత చేసి ఇంత ముందుకెళ్తా ఉంటే మరి నిజంగా ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉండేది మేము 60% కానీ మీరు 42% ఇస్తానా కూడా ఒప్పుకున్నాం, కానీ ఆ 42% కూడా మళ్ళీ ఈ నిబంధనలు ఏంది, కథ ఏంది అని చెప్పేసి కూడా బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు అలాగే బీజేపీని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులందరితో కలిసి ఆ ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరినీ తీసుకెళ్లి పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కలవచ్చు, పెద్ద ఎత్తున దండయాత్ర చేయొచ్చు. బీజేపీ పైన ఎందుకు బయటకు వెళ్ళలేకపోతా ఉన్నారు? ఓన్లీ బీసీ నాయకులు ఎందుకు పోరాటం చేయాలి? నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద చిత్తశుద్ధి కావచ్చు ప్రేమనే ఉంటే ఎందుకు బీజేపీ పైన దండయాత్రకు ఒప్పుకోవట్లేదు? ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పెద్ద ఎత్తున బీజేపీ వైపు వెళ్ళొచ్చు కదా, వెళ్ళట్లేదు. ఎందుకంటే వీళ్ళు కావాలనే ఎలక్షన్ల కోసం మాత్రమే మన బీసీలను వాడుకుంటా ఉన్నారు. ఎలక్షన్లు అయిపోగానే బీసీలను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి జూబ్లీ ఎలక్షన్స్ లో ఈ బీసీ వాదం అయితే నెగ్గింది, బీసీ వాదంతో నవీన్ యాదవ్ అనే వ్యక్తి నెగ్గింది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి రిజర్వేషన్లతో సంబంధం లేదు అని చెప్పేసి కూడా బీసీ నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు ప్రకటించినటువంటి ఏదైతే 11, 14, 17 ప్రకటించినటువంటి డేట్స్ మరి అదే డేట్స్ లో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయా? నిజంగా మళ్ళీ బీసీ నాయకులు పెద్ద ఎత్తున మళ్ళీ బంద్కు ప్రకటిస్తే, లేకపోతే ఇప్పటికే బీసీ నాయకులు పెద్ద ఎత్తున సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా లేదు మేము ఎన్నికలను బహిష్కరిస్తాం, రేవంత్ రెడ్డి తాడో పేడో తేల్చుకుంటాం, మీ ప్రభుత్వం వచ్చిందే మా బీసీ వల్ల, బీసీలు ఓట్లేస్తేనే కదా మీ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పుడు మా బీసీలకు సీట్లు ఇవ్వాలంటే మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఎందుకు బీజేపీ మీరు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి కూడా బీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు బహిష్కరించాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడితే నిజంగా ఎన్నికలు బహిష్కృతం అయితే మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. మరి నిజంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ 11, 14, 17 డేట్లో 3 విడతల్లో మన ఎలక్షన్స్ ఉండనున్నాయా? అసలు మరి ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి రిజర్వేషన్లు ఇచ్చేసింది, డేట్స్ ప్రకటించింది, ఆ డేట్స్ లో ఎన్నికలు ఉండబోతున్నాయి అనుకునే లోపే మళ్ళీ ఈ బీసీ బంద్ ద్వారా అలాగే ఆ కోర్టులో కేసు వేయడం ద్వారా రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి ఇప్పటికే రాజ్యాంగ పరంగా ఇంత శాతం ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం ద్వారా ఎన్నికలు అయితే వాయిదా అయినాయి. మళ్ళీ ఎవరైనా కేసేసే ఛాన్స్ ఉందా? బీసీ నాయకులు కావచ్చు ఎవరైనా? అసలు ఏం జరగబోతుంది? ఎన్నికలు అవే డేట్లోనే ఉండబోతున్నాయి. మరి ఎదురు చూడాలి ఏం జరగబోతుంది. బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.